కాళేశ్వరం సిబిఐ నో రెస్పాన్స్. అబ్బా, ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఒకసారి ఆలోచించుకోండి, మొన్నటి వరకు కూడా బీజేపీ వాళ్ళు అయితే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి భలే మాట్లాడారు. వాళ్ళ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు ఇక్కడ పేర్లు ప్రస్తావనద్దు, మంచి మంచి నాయకులే, మంచి నిష్ణార్థులు, మంచి నాలెడ్జ్ పర్సన్స్ వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా చెప్పాలంటే శ్రోతలకు కూడా వినాలనే ఒక సంకల్పం ఉంటుంది. అటువంటి క్యాండిడేట్లు ఏమన్నారంటే, అరే నీ బిడ్డ పెళ్లికి రానియలేదయ్యా, అవసరం అనుకుంటే సిబిఐకి అని చెప్పేసి అన్నవాళ్ళే ఇప్పటికి కూడా ఇచ్చి కూడా ఎన్ని రోజులు అవుతుంది, సిబిఐ నుంచి మాత్రమట కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎలాంటి రెస్పాన్స్ లేదట అండి. ఆ పరిస్థితి అట. కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్, ఏ మాత్రం రెస్పాన్స్ ఇంతవరకు కూడా ఇవ్వలేదట. ఒకసారి ఈ వార్తను చూద్దాం. ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న జీవో నోటిఫికేషన్ జారీ, అన్ని రకాల డాక్యుమెంట్లు రిపోర్ట్లు కూడా అందజేయడం అనేది జరిగింది. అన్ని రకాలు పిసి ఘోష్ ఏది ఇచ్చినటువంటి నివేదిక, దాదాపు సాక్ష్యాధారాలు, అన్ని డాక్యుమెంట్స్ కూడా మొత్తం తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ చేతిలో పెడితే ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ కానీ ఏం కానీ లేదట. మరి చూద్దాం దానికి సంబంధించిన వార్త. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం, ఇంతవరకు కేంద్రం ఎలాంటి సూచన జారీ చేయలేదట. చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సిబిఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. దాదాపు 12 రోజులు గడుస్తున్నా అటు కేంద్రంలో నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఇటు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ సంప్రదింపులు జరపడం కానీ ప్రారంభించలేదు. ఈ అంశంపై ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక గత నెల 31 అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ కేసును ఏది సిబిఐకి ఇవ్వడం కూడా జరిగింది. రాత్రి 12-13 దాకా అసెంబ్లీలో చర్చ జరిగినప్పటికి కూడా మాతో ఇవంతెందుకు, ఇక మేము సిబిఐకే ఇస్తున్నాం అన్నప్పుడు ఆ క్షణము సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సమక్షంలో అసెంబ్లీ సభా వేదిక ముందే చెప్పడం కూడా జరిగింది. ఇక ఏదైనా ఏ విచారణ కూడా అంతగానం రాలేదు. రాష్ట్ర సర్కారు అడిగితే 48 గంటల్లోనే సిబిఐ విచారణ సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశాడు. కిషన్ రెడ్డి గతంలో ఏం చెప్పినంటే, రాష్ట్ర ప్రభుత్వం కనుక దానికి అనుమతిస్తే 48 గంటల్లోనే సిబిఐ ఎంక్వైరీ పూర్తి చేపిస్తామని చెప్పేసి కూడా అన్నారు. మరి ఏమైందో అర్థమైతే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేటిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని, ప్రాజెక్టులోని వివిధ దశల్లో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. లేఖతో పాటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇంతకుముందు చెప్పింది అన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. 12 రోజులు గడిచినా సిబిఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరా. ఏదైతే ఏముంది, ఇప్పటి వరకు మొన్నటిదానికి ఒక డౌట్ ఉండే, ఏది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. ఇప్పుడు కనబడుతుంది ఆ రెండు పార్టీలు కూడా ఒకట్లాగే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కూడా ఏది ఎన్నో రకాల పిటిషన్లు కానీ అర్జీలు కానీ కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఉండకపోవడం ఏముందల్లా 100% ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు పిసి ఘోష్ నివేదికనే తప్పు, కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా పిటిషన్లు వేసుకోవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మొన్నటి వరకు బీజేపీ శ్రేణులు అందరూ కూడా మరి సిబిఐ విచారణ చేపడదాం, అంత తేలిక ఎందుకు వదలాలి, కొన్ని లక్షల కోట్లు గంగపాలు చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నవాళ్ళు మరి సిబిఐ విచారణలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, మరి ఎందుకు ఇంత లేట్ ఎందుకు చేస్తున్నా అనేది కూడా అంత క్లారిటీగా అర్థమయ్యే పొజిషన్ కనబడతలేదు. దీనికి సంబంధించిన వార్త మళ్ళీ పేజీ నెంబర్ 2లో కూడా చాలా పెద్దగానే ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. దాదాపుగా సిబిఐ నో రెస్పాన్స్. ఇగో నోటిఫై చేయని కేంద్రం లీగల్ గా అడ్డుకోవడంపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. లీగల్ గా కూడా నేను ఇంతకుముందు చెప్తుందే అదే జరుగుతుంది. ఇక దాదాపు ఏం చేస్తున్నారు, ఇక ఇచ్చిన వాటి ప్రాథమిక దశలోనే అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ముందుకు పోతున్నది. మొదట పిసి ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులు మెక్కిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సిబిఐ ఎంక్వైరీ చేయవద్దని కోరి మినహాయింపులు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏసీఏ
రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ అభ్యర్థిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. ఇప్పటికీ సిబిఐ ఎంక్వైరీ ఎలా అడ్డుకోవాలనే దానిపైన కేసీఆర్ మంతనాలు చేస్తున్నట్టు తెలిసింది. ఫార్ములా ఈ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీకి అడ్డంగా బుక్ చేసింది. ఈ వ్యవహారంలో క్విట్ ప్రోకో జరిగినట్టు పక్కా ఆధారాలు ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ క్రమంలో కాళేశ్వర ప్రాజెక్టు సిబిఐ ఎంక్వైరీ విషయంలో బీఆర్ఎస్ లో తీవ్ర ఆందోళనకు నెలకొన్నది. జస్ట్ వాళ్ళకి మొత్తం కూడా ఏదైతే మొత్తం బ్రహ్మాండమైన ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. మనం అంతా ఇప్పుడు డిస్కషన్ చేసిందే రాతపూర్వకంగా నిర్ధారణపూర్వకంగా మనం చూడడం అనేది జరిగింది. ఏదైతే అయింది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మంచిగా ఏది పరస్పర సహకార అందించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఎంత అండి సిబిఐ ఎంక్వైరీ చాలా సింపుల్ గా అయ్యే అవకాశం ఉంటుంది. రైట్.